ఇస్లామిక్ సంస్థ ఎవరంటే, ఇది ఎవరో కాదు, ఐసిస్ గ్రూప్‌నే ఐఎస్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఒక్కో చోట ఒక్కో రకంగా పిలుస్తారు. ఐసి ఐఎస్ఐఎల్ అని పిలుస్తారు. ఐఎస్ఐఎల్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ లెవియంట్ అంటారు. అదొక గ్రూప్ పేరు. అట్లాగే ఐసిస్ అని కూడా పిలుస్తారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. అంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పేర్లు ఉంటాయి. సో ఐసిస్ కే అని కూడా పిలుస్తారు. పాకిస్తాన్‌లో, ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేస్తుంది. ఇలాగా దీన్ని వీళ్ళేమో సిరియాలో ప్రజెంట్ పనిచేసే గ్రూప్ పేరు ఐఎస్ అని పెట్టుకున్నారు, ఇస్లామిక్ స్టేట్ అని. సో ఈ గ్రూప్ ఏంటంటే ఇది సున్నీ గ్రూప్ అన్నమాట. మామూలుగా ఇస్లాంలో ప్రధానంగా 2 గ్రూప్స్ ఉంటాయి. ఒకటి సున్నీ అండ్ షియా. సున్నీ గ్రూప్ ఇది సలామీ జిహాదిస్ట్ అంటారు వీటిని. సలామీ జిహాదిస్ట్ గ్రూప్ ఇది. ఇది గ్లోబల్ ఖలీఫత్ సామ్రాజ్యాన్ని ఆర్ముడ్ స్ట్రగుల్ ద్వారా తీసుకురావాలనేది ఈ గ్రూప్ లక్ష్యం అన్నమాట. ఈ గ్రూప్ మామూలుగా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంటది. అయితే ఇలాగా చర్చిలోకి వెళ్ళి చేయడం మాత్రం 2011లో సివిల్ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 14 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇప్పటి వరకు ఈ గ్రూప్ ఇలాగా చేయలేదు. ఎప్పుడు చర్చిల్లోకి వెళ్ళి ఎంతమందిని చంపలేదు. అంతకుముందు ముస్లింలను చంపిన సంఘటనలు అయితే ఉన్నాయి. అయితే క్రిస్టియన్స్ అనేది ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఈ హెచ్డిఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, అహ్మద్ అల్ షారా గవర్నమెంట్, ఇది క్రిస్టియన్స్ని వేధిస్తుంది. క్రిస్టియన్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లోకి వెళ్ళి ముస్లిం ప్రేయర్స్ని అదాన్ అంటారు, ముస్లిం ప్రేయర్స్ని వినిపించడం లౌడ్ స్పీకర్లలో, వాళ్ళని వేధించడం అనేది ఎప్పటి నుంచో చేస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఈ సివిల్ వార్ వల్ల ఒకప్పుడు 10 లక్షల క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు సిరియాలో. ఇవాళ 30 లక్షలు మాత్రమే, 3 లక్షలు మాత్రమే ఉన్నారు. మిగతా 7 లక్షల మంది చుట్టుపక్కల ఉన్న దేశాలకి, యూరోప్‌కి అంతా పారిపోయారు. కొంతమంది చనిపోయారు. సో ఈ 3 లక్షల మందిని కూడా ఇప్పుడు వీళ్ళు వేధిస్తున్నారన్నమాట. అంటే ఈ ఐఎస్, ఇస్లామిక్ స్టేట్ అనేది ఒక భయభ్రాంతమైన పరిస్థితిలో ఉంది. సో వీళ్ళని ఇస్లామిక్ స్టేటే చంపారు. ఎందుకంటే ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ సిరియాలో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. వాళ్ళకి 30,000 మంది ఆర్మీ ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళకి 1 బిలియన్ యాన్యువల్ బడ్జెట్ అని చెప్తున్నారు. దాదాపు 12 ముస్లిం కంట్రీస్‌లో వీళ్ళు పనిచేస్తున్నారు అనేది చెప్తున్నారు. ముఖ్యంగా ఇరాక్ వార్ 2003, 2011 వరకు జరిగింది. ఆ తర్వాత 2013 నుంచి 2017 వరకు జరిగింది. ఆ ఇరాక్ వార్‌లో కూడా వీళ్ళు యాక్టివ్‌గా ఉన్నారు. అలాగే సిరియన్ సివిల్ వార్‌లో కూడా వీళ్ళు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అట్లాగే లిబియా, పాకిస్తాన్, యెమెన్ ఇలాంటి దేశాల్లో కూడా ఇస్లామిక్ స్టేట్ అనే ఒక ఉగ్రవాద సంస్థ పనిచేస్తుంది. దీన్ని ఆల్రెడీ దాదాపు 13 ముస్లిం దేశాలు దీన్ని బ్యాన్ చేశాయి. అమెరికా బ్యాన్ చేసింది. అయినప్పటికీ కూడా ఇది పనిచేస్తూ ఉందన్నమాట రహస్యంగా. సో ఈ సంస్థ చంపింది. దీని వెనక ఇరాన్ ఉండొచ్చు అనేది ఒక అంచనా. అయితే ఇది ఇరాన్ ఏమో షియా మెజారిటీ దేశం, ఈ గ్రూప్ ఏమో సున్నీ మెజారిటీ దేశం. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఐడియాలజీ కంటే కూడా స్ట్రాటజిక్ అలయన్సెస్ అనేవి మిడిల్ ఈస్ట్‌లో ఎక్కువగా మనకు కనబడతాయి. ఐడియాలజీ అనేది సెకండరీ. ఒకప్పుడు అట్లా అనుకుంటే ఇరానే ఇజ్రాయెల్‌కి ఫ్రెండ్‌గా ఉన్నింది చాలా కాలం. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ అణచివేయడంలో అమెరికాకి ఇరానే సహాయం చేసింది. అలాగా రకరకాలుగా ఇది కాంప్లికేటెడ్. మనం సింప్లిఫై చేసి ఇది షియా ఫిలాసఫీ, సున్నీ ఫిలాసఫీ అని చెప్పేయలేము. ఇప్పుడు పాకిస్తాన్ సున్నీ మెజారిటీ కంట్రీ, కానీ ఇరాన్‌కి సపోర్ట్ చేస్తుంది. అలాగా అదేంటంటే స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్‌లు అని బట్టి ఒక దేశం ఇంకొక దేశం. మనం ఇప్పుడు అట్లా అనుకుంటే మోడీ హిందుత్వవాది, కానీ అనేక ముస్లిం కంట్రీస్‌లో అదానీ వ్యాపారాల కోసం మోడీ సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఫైనల్‌గా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్‌లు లేకపోతే ఆర్థిక పరిమాణ ఇంట్రెస్ట్‌లే డ్రైవ్ చేస్తాయి. ఐడియాలజీ అనేది ఎప్పుడు కూడా సెకండరీ. ఐడియాలజీ పేరుకి మాట్లాడుతుంటారు. దాన్నేమంటే ఆప్టిక్స్ అంటారు. అంటే బయటికి కనబడడానికి మాట్లాడుతాం. నిజానికి బీజేపీకి హిందుత్వం పట్ల ఏ రకమైన శ్రద్ధ లేదు. దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటది అంతే. అట్లాగే వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ కూడా ఇరాన్ సపోర్ట్ చేసి సిరియాలో అమెరికా, ఇటు ఇజ్రాయెల్‌కి నచ్చిన ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని ఇబ్బంది పెట్టడానికి, అక్కడ కలహాల్ని, క్రిస్టియన్స్‌ని ఆ ప్రభుత్వానికి యాంటీగా తయారు చేయడానికి చేస్తున్న పనే అనేది చెప్తున్నారన్నమాట. దీనికి సంబంధించి వాస్తవాలైతే మనకి ఇంకా బయటకు రావాల్సిన అవసరం ఉంది.